బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నగరంలోని బోయిపల్లి గేట్ వద్ద 6వ నెంబర్ బోగి పట్టాలు తప్పినట్లు లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపివేశారు. గూడ్స్ రైలు రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మహబూబ్ నగర్ కర్నూలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెంగల్పట్టు, హంద్రీ మైసూర్, సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. రైల్లో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేంద్రచారి ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేంద్రచారి, ఇప్పుడిప్పుడే పట్టాలు తప్పిన గూడ్స్ ఇప్పుడిప్పుడే రైలు క్లియర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల పాటు శ్రమించిన అధికారులు ఇప్పటికే రూట్ అనేది క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బోయపల్లి గేటు దగ్గర ఉన్నటువంటి వద్ద ఈ సమీపంలో ఇది పూర్తిగా గూడ్స్ చివరి భాగంలో ఉన్నట్టు భోగి పట్టాలు తప్పింది. దీంతో దాదాపు 3 గంటల పాటు రాకపోకలు అంటే ప్రస్తుతానికి రామగుండం నుంచి తమిళనాడు వెళ్తున్నటువంటి గూడ్స్ బండి పట్టాలు తప్పడంతో తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి తిరుపతి బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా దాదాపు 3 గంటలు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ హైదరాబాద్ కు వెళ్లాల్సిన పలు ట్రైన్లు కూడా కర్నూలు వైపు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ రాకపోకలు అంతరాయం కలిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేటు చివరిలో గూడ్స్ ట్రైన్ సంబంధించిన లాస్ట్ చివరి బోగి ఏదైందో ఆ చివరి బోగి కూడా పట్టాలు తప్పింది. దానికి మరమ్మతు చేసిన అనంతరం ఇప్పుడు దాదాపు 10:35 సమయానికి ఇప్పుడు ట్రైన్ కూడా గూడ్స్ ట్రైన్ కూడా మరమ్మతు చేసి పంపించిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తుంటే దాదాపు 3 గంటల ఆలస్యంగా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్ళేట్టుగా బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్ వచ్చే ట్రైన్లన్నీ కూడా దాదాపు 3 గంటల పాటు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ముందస్తుగా ఈ ట్రాక్ సంబంధించి కూడా ఎందుకు ఇలా అయిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పట్టాలు తప్పడం పైన కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే దాదాపు 3 గంటల ఆలస్యంగా కూడా దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా రాకపోకలు అంతరాయం కలిగింది. దాదాపు ఇప్పుడు అరగంట క్రితమే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వెళ్లాల్సినటువంటి అన్ని రైళ్లు కూడా పునరుద్ధరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 3 గంటల తర్వాత కూడా ఇది గూడ్స్ రైలు వెళ్తుందో రామగుండం నుంచి తమిళనాడు గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి కూడా మరమ్మతు చేసిన తర్వాత గూడ్స్ కూడా ప్రస్తుతానికైతే కర్నూలు వైపు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 3 గంటల ఆలస్యంగా సాగుతున్నాయి. శ్రవంతి. రైట్ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.